ఉప్పు దొంగలించకూడదా? కారణం రివీల్. ఉప్పు లేని జీవితం అసాధ్యం. కానీ పెద్దలు చెప్తారు ఉప్పు దొంగలించకూడదు, ఎవరి దగ్గర అడగకూడదు అని. ఈ మాట వెనుక ఉన్న తాత్పర్యం, అద్భుతమైన విశ్వాసం ఇప్పుడే తెలుసుకుందాం. ఉప్పు అనేది శుభతకి, విశ్వాసానికి ప్రతీక. అది శరీరానికి అవసరం మాత్రమే కాదు, ఆహారానికి రుచి, జీవితం కోసం పవిత్రత. హిందూ సాంప్రదాయంలో ఉప్పు దేవతల ధాన్యంలా భావిస్తారు. దాన్ని దొంగిలించడం అంటే పవిత్రతను తిరస్కరించడం లాంటిది. పెద్దలు చెప్తారు ఎవరి ఉప్పు తింటే వాళ్లకు కృతజ్ఞత ఉండాలి. ఉప్పు దొంగిలించడం అంటే ఆ కృతజ్ఞతను త్రోసిపుచ్చడం అని. ఇది నమ్మకం మీద దెబ్బ వేసే చర్య. అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తారు ఉప్పు అడగరాదు, దొంగిలించరాదు, ఇవ్వాలి కానీ తీసుకోకూడదు అని. ఉప్పు మన జీవితానికి మూలాధారం. దాన్ని అవమానించడం అంటే జీవన విలువలను అవమానించడం. అందుకే పెద్దలు చెప్తారు ఉప్పును దొంగలించకు, అది శాపంగా మారుతుందని. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.